హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూపర్ శ్రియాన్ యూట్యూబ్ ఛానల్. సూపర్ శ్రియాన్ యూట్యూబ్ ఛానల్ 2500 సబ్స్క్రైబర్స్ పూర్తయిందండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా త్వరగా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఇప్పటికీ 2500+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందుకని మేము 2500 సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా కొంతమంది పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ అయితే మేము డొనేట్ చేయాలి అనుకున్నామండి. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదండి, అందుకని పిల్లలకి యూజ్ అయ్యే ఐటమ్స్ని డొనేట్ చేద్దాము అనుకున్నాము. అందుకని మేము కిడ్స్ స్టేషనరీ షాప్కి అయితే వచ్చేసామండి. శ్రియాన్ని కూడా తీసుకొని వచ్చాము, ఎందుకంటే పిల్లలకి కూడా ఇలా మనం వేరే పిల్లలకి ఇవన్నీ డొనేట్ చేద్దాము అని చెప్పేసి మేము పిల్లలకి చెప్పాము. వాళ్ళు కూడా హ్యాపీగా షాప్కి అయితే వచ్చేసారండి. ఇక్కడ షాప్లో మేమైతే సెలెక్ట్ చేస్తున్నామండి పిల్లలకి యూజ్ అయ్యే విధంగా పెన్సిల్స్, స్కేలు, ఎరేజర్, షార్ప్నర్, ఇంకా ఈ పెన్సిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్, ఆ విధంగా అయితే మేము పిల్లలకి ఇద్దాము అనుకున్నామండి. దానికి తగ్గట్టుగానే మేము సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఫైనలీ మేము సెలెక్ట్ చేసేసి రిటర్న్ అయితే వచ్చేసామండి. ఫైనల్గా మేమైతే ఈ పౌచెస్ అయితే సెలెక్ట్ చేసామండి. ఇందులో పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, బాక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవి మేము టోటల్గా ఒక 50 అయితే తీసుకున్నామండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక 50 మందికి అయితే ఈ పౌచెస్ ఇవ్వాలి అనుకున్నామండి. సో దానికి తగ్గట్టే తీసుకొని అయితే వచ్చాము. ఇవన్నీ కూడా మేము కుకట్పల్లి దగ్గర రోడ్ సైడ్ గుడిసెలు వేసుకొని చాలామంది అయితే ఉంటారండి. లాస్ట్ టైం మేము వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసాము. అప్పుడు ఫుడ్ డొనేట్ చేసినప్పుడు మేము వాళ్ళని అయితే చూసామండి. అక్కడ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ అప్పుడు అడిగాను నేను, స్కూల్స్కి వెళ్తారా మీరు అంటే వెళ్తున్నామని చెప్పారు. సో ఆ పిల్లలకైతే మేము ఇవ్వాలి అనుకున్నామండి. అక్కడ చాలామంది పిల్లలు అయితే ఉన్నారు. సరే ఒక 50 కిడ్స్కి అయితే మేము ఇవ్వాలి అన్నట్టుగా ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నామండి. కుకట్పల్లికి వెళ్తున్నాము. పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము. పిల్లలతో ఇవన్నీ మనము ఇప్పించడం, ఇలా చిన్నప్పటి నుంచే ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు అనేవి అయితే అలవాటు అవుతాయండి. అందుకని మేము ఏం చేసినా కూడా మా పిల్లలతోనే ఇవన్నీ డొనేట్ చేస్తూ ఉంటాము. వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మీ పిల్లలతో ఇలా చిన్న చిన్న డొనేటింగ్ అవి చేయించండి. వాళ్ళకి కూడా మంచి అలవాటవుతాయి. శాన్వి, శ్రియాన్ ఇద్దరు కలిపి ఇవన్నీ అయితే నీట్గా కవర్లో వేసేసి ప్యాక్ చేసేసారండి. ఇంకా మేము కుకట్పల్లికి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళి అక్కడ పిల్లలకి ఇవ్వడానికైతే వెళ్ళాము. మేము కుకట్పల్లికి అయితే వచ్చేసామండి. కుకట్పల్లి ఇలా మెయిన్ రోడ్డు మీదే పక్కన చాలా గుడిసెలు ఉంటాయండి. 100కి పైగా గుడిసెలు అయితే ఉంటాయి ఇక్కడ. వీళ్ళందరూ కూడా జిహెచ్ఎంసిలో రోడ్లు తుడిచే పనులు అయితే చేస్తూ ఉంటారంట. వాళ్ళ పిల్లలండి వీళ్ళందరూ, చాలామంది పిల్లలు ఉంటారు అక్కడ. అక్కడే కుకట్పల్లిలోనే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉందంటండి. వీళ్ళు ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకుంటారంట ఈ పిల్లలందరూ కూడా. మేము అలా వెళ్ళగానే పిల్లలందరూ కూడా వచ్చేసి చక్కగా లైన్లో అయితే నుంచున్నారండి. ఇంకా శ్రియాన్ అయితే ఆ పిల్లలకి ఆ పౌచెస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడండి. అక్కడ గుడిసెల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఒకరు అలా మొత్తం అందరూ అయితే వచ్చేసారు. సో అందరికీ అయితే ఇంకా ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడు. ఆ పిల్లలకి అవి ఇస్తూ ఉంటే చాలా సంతోషపడిపోతున్నారండి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉన్నారు. శ్రియాన్ కూడా వాళ్ళని చూసి నవ్వేస్తూ ఉన్నాడండి. తనకి ఇలా పంచడం ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. రోజు కూడా మమ్మల్ని అయితే అడుగుతూ ఉంటాడండి. ఈరోజు ఏ ఆంటీలకి ఫుడ్ ఇద్దాం, ఏ ఆంటీలకి శారీస్ ఇద్దాం, ఇలా అడుగుతూనే ఉంటాడండి. ఆల్రెడీ మేము చాలాసార్లు ఫుడ్ డొనేట్ చేశాము, శారీస్ కూడా డొనేట్ చేశాం కదండి. ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్లో ఉంటాయండి. సో మీరు చూడాలి అనుకుంటే గనక హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఒకసారి చూడండి. ఇప్పుడు మా పాప కూడా వచ్చిందండి. పాప కూడా ఇస్తాను అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇంకా ఇద్దరు కలిపి చాలా సంతోషంగా ఆ పిల్లలకైతే ఆ పౌచెస్ అన్నీ ఇచ్చేసారండి.
వాళ్ళందరూ కూడా పాపం చిన్న చిన్న పిల్లలండి. వాళ్ళు మెయిన్ రోడ్డు పక్కనే రోడ్డుకి ఆనుకునే గుడిసెలుంటాయి అక్కడ. ఆ గుడిసెల్లో వాళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా జీహెచ్ఎంసీలో రోడ్లు తుడవడం ఇలాంటి పనులన్నీ చేస్తారంటండి. ఈ పిల్లలందరూ అయితే అక్కడే గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళి చదువుకుంటారంట. మనం పిల్లల బర్త్‌డేస్‌కని, ఫంక్షన్స్‌కని చాలా ఖర్చయితే చేస్తూ ఉంటాం కదండీ! పెద్ద పెద్ద పార్టీలు, ఫంక్షన్‌లు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండీ! అవన్నీ చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయడం, ఇంకా కొంతమంది తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి తిండి పెట్టడం, ఇలాంటివి కూడా చేస్తే చాలా మంచిదండి. ఫంక్షన్‌లు చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు అవకాశం ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న సహాయాలు చేస్తే చాలా మంచిదండి. ఇంకా అక్కడున్న వాళ్ళందరికీ అయితే పిల్లలిద్దరూ కూడా ఇచ్చేశారండి. చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చైతే తీసుకున్నారు. పిల్లలకి ఇచ్చేసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారండి. ఆ పిల్లలు కొంతమంది పడుకున్నారట, కొంతమంది రాలేదు అని చెప్పేసి ఆ పిల్లల కోసం అయితే పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు తీసుకున్నారనమాట. నువ్వేం చదువుతున్నావు? చదువుకోవట్లే మీరు? ఏం క్లాస్ చదువుతున్నావు? నువ్వు 6ఆ? నువ్వు సెకండ్ క్లాస్. నువ్వు ఓకే. ఎక్కడ మీ స్కూల్? ఎక్కడ? గవర్నమెంట్ స్కూలా? స్కూల్కి వెళ్తున్నారా మీరు అందరూ? ఇప్పుడు హాలిడేస్ అని ఇంట్లో ఉన్నారా? నువ్వే క్లాసు? 3 క్లాస్. నువ్వు? ప్రశాంత్. వెరీ గుడ్ ప్రశాంత్. నువ్వు ఒకడవే ఇంగ్లీష్లో చెప్పావు. వెరీ గుడ్. ఓకే, మీకోసం పెన్సిల్స్ అయ్యి తీసుకొచ్చాము. అక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ఇంకొంచెం ముందు వేరే గుడిసెలు కూడా ఉన్నాయండి. అక్కడికి కూడా వచ్చాము. అక్కడ పిల్లలకి కూడా ఇచ్చాము. ఆ పిల్లలతో మాట్లాడాను కూడా నేను. వాళ్ళు చూసారా ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారో. ఇక్కడ పిల్లలందరికీ కూడా పౌచెస్ అయితే ఇచ్చేసామండి. మాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న సహాయాలైతే మేము చేయాలి అనుకుంటున్నామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ శ్రియాన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు శ్రియాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కుకట్పల్లి ఏరియాకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పిల్లలకి సహాయం చేయాలి అనుకుంటే గనక తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.